హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పనని. ఈరోజు పల్లి పట్టి ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ముందుగా పల్లీలు దూరగా వేయించుకొని పైన పొట్టు తీసేయాలండి. అదేవిధంగా అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం తీసుకున్నానండి, తురిమిన బెల్లము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బెల్లాన్ని ఇందులో వేసుకోవాలండి. బెల్లం మునిగే అంతా కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరగాలండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి, ఎందుకంటే ఏమైనా నలకలు ఉన్నా కానీ వచ్చేసాయి. చూడండి ఎంత నలకలు ఉన్నాయో వడగట్టుకున్నాం మనం. ఇప్పుడు మన ఫిల్టర్ చేసుకున్నది బౌల్లో వాష్ చేసుకోవాలండి. తర్వాత మన ఫిల్టర్ చేసుకున్నది ఇందులో పోసుకోవాలి. మనం పాకం వచ్చిందని చెక్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వేసుకోవాలండి. పాకం వచ్చిందా రాలేదని మాకు తెలుస్తుంది. చూడండి, పాకం అనేది సాగుతుంది. ఇలా సాగొద్దండి, ఇంకా రాలేదు. ఒకసారి వేసి చూసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఉంచాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి, వచ్చిందా రాలేదని. చూడండి, వచ్చింది, గట్టిగా ఉంది. మనం కొడితే ఇట్లా సౌండ్ రావాలండి. పాకం వచ్చిందండి, పాకం రెడీ అయింది. ఇప్పుడు మన పల్లీలు వేసుకుందాము. పల్లీలు మొత్తం వేసుకుందామండి. ఒకసారి కలబెట్టుకుందాం. మనం మొత్తం వేసుకొని కలబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నూనె రాసుకోవాలండి. ఇది మొత్తం సాఫ్ట్గా అనడానికి నేను ఒక గిన్నె తీసుకొని ఆయిల్ రాసుకున్నాను అండి. మొత్తం సాఫ్ట్గా అందాము. మొత్తం ఇలా సాఫ్ట్గా అనుకోవాలండి. ఇది మొత్తం ఆరాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఎట్లా నచ్చితే అట్లా షేప్స్ కట్ చేసుకోవాలండి. చూడండి, ఇట్లా షేప్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత తీస్తే మంచిగా వస్తాయండి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో షేప్స్. చూడండి, మీరు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.